అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సాధారణ ఓటింగ్ ఒకవైపు ఉంటే బ్యాలెట్ ఓట్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పుడు అన్ని రాజకీయాల పార్టీ చూపంతా కూడా వీటిపైన చూస్తున్నాయి. బ్యాలెట్ ఓట్లు రికార్డు స్థాయిలో నమోదవటం, ఆ ఓట్లన్నీ కూడా ఎవరికి పడ్డాయి అనే ఆలోచనలో రాజకీయ నాయకులు ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కల ప్రకారం నమోదైనటువంటి బ్యాలెట్ ఓట్ల సంఖ్య 5,39,189గా బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 పోస్టల్ బ్యాలెట్లు, మూడో స్థానంలో కడప జిల్లాలో 24,913 పోస్టల్ బ్యాలెట్లు, రాష్ట్రంలో అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు నమోదవడం అంటే ఓటర్లలో ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ ఓట్లన్నీ కూడా టీడీపీ కూటమికే పడుంటాయని, ఎందుకంటే ఉద్యోగస్తులపైన జగన్ వ్యవహరించినటువంటి తీరు, పిఆర్సీ తదితర అంశాలు, ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడం, ఉద్యోగస్తులపై చిన్నచూపు తదితర అంశాలు ఇక్కడ ఓటింగ్ పెరగడానికి ప్రధాన అంశంగా కనపడుతుంది. కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా టీడీపీకే పడుండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఇప్పటికే పోలైనటువంటి బ్యాలెట్ ఓట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాలలో ఎన్ని టేబుల్స్ వేయాలి అనే దానిపై ఇప్పటికే ఎన్నికల కమిషన్ చర్చ జరుగుతుంది. ఆయా జిల్లాలలో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలి అనే దానిపై రిటర్నింగ్ అధికారికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సమాచారం అందించింది. అయితే ఎన్నికల కమిషన్కి టీడీపీ ఒక అప్పీల్ చేసింది. పోస్టల్ బ్యాలెట్కి రిటర్నింగ్ అధికారి సీలు సంతకం లేకపోయినా సరే వాటిని పరిగణలోకి తీసుకోవాలని ఈసీని కోరింది. మౌఖికంగా ఈసీ అంగీకరించింది. అయితే ఇలా కాదని లిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేయాలని టీడీపీ కోరింది. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీలు సంతకం వేయకపోవడం అనేది అది పూర్తిగా రిటర్నింగ్ అధికారి యొక్క బాధ్యత. కాబట్టి అక్కడ సీలు కానీ సంతకం కానీ లేకపోతే అది పూర్తిగా రిటర్నింగ్ యొక్క వైఫల్యంగా భావించాలి అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా కనబడుతుంది. అందుకే ఈ యొక్క అప్పీల్ చేసినట్టుగా కూడా మనం భావించవచ్చు. అయితే పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగస్తులే కావటం, ఈ బ్యాలెట్ ఓటింగు గతంలో కంటే కూడా ఎక్కువగా నమోదవడం దేశంలోనే ఒక రికార్డుగా సంచలనం సృష్టించాయని రాజకీయ పక్షాలు అంటున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఉద్యోగస్తులు జగన్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, ఈ ఓట్లన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా పడే అవకాశం ఉందనే కూడా వారు చెబుతున్నటువంటి మాట. అయితే ఈ విషయం పైన వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే 2019లో బ్యాలెట్ ఓట్ల సంఖ్య చూసుకుంటే 2,62,000 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇక ఈ రకంగా 2024లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదవ్వడం, ఈ ఎఫెక్ట్ అంతా కూడా అధికార పార్టీ అయినటువంటి వైసీపీకే పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లు పెద్ద ఎత్తున నమోదవడం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేయడం వారిలో మరింత టెన్షన్ని పుట్టిస్తూ ఉంది. సో ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.